ఇండివిజువల్ హౌసింగ్ ప్రాజెక్ట్ చూపించబోతున్నాను. అదే నేను 38-42 lakhs బడ్జెట్ రేంజ్లో మీకు ఇండివిజువల్ హౌసెస్ కోసం చెప్తున్నాను కదండి. సో నా వాట్సాప్ స్టేటస్లు పెట్టడం కానీ, అలాగే ప్రమోట్ చేయడం కానీ, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో దాని గురించి ఈ వీడియో అండి, ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. సో ఇక్కడ లోకల్లో కన్స్ట్రక్షన్స్ ఏమయ్యాయి, సో మనం ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు మనం ముందుగా ఏం కన్స్ట్రక్ట్ చేసాం అనే దానికోసం మీకు ఈ వీడియో ఒక రిఫరెన్స్ కోసం వీడియో చేయడం జరుగుతుంది. ఇది టోటల్ 220 square yaard సైట్ అండి. ఫ్రంట్ ఒక ఇల్లు, బ్యాక్ సైడ్ ఒక ఇల్లు ఇచ్చా. ఫ్రంట్ సిమిలర్ ప్లస్ హౌస్ ఇచ్చి తక్కువ స్క్వేర్ యార్డ్స్లో ఇక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇలా ఒక ప్లేస్ ఇచ్చి సింప్లెక్స్ బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఎవరికి చాలా అడ్వాంటేజెస్ అంటే, ఎవరు తీసుకున్న అడ్వాంటేజ్, అలా బ్రదర్స్ లేదా ఫ్యామిలీ 2 people తీసుకుంటే ఇంకా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇఫ్ ది కెన్ అఫోర్డ్ సెల్లార్ ప్లస్ హౌస్ ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే 2 సెల్లార్లు, కామన్ సెల్లార్ వస్తుంది. సో ఇండివిజువల్గానే ఇల్లు ఉంటాయి, కామన్ సెల్లార్లో వస్తుంది. సో ఇది హౌస్ అండి. మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడండి, చాలా బాగుంటుంది. రీసెంట్గా తీసుకున్న కస్టమర్స్. అండ్ బడ్జెట్ 38-42 lakhs, ముందు మనం 45 lakhs పెట్టడం జరిగింది. బట్ ఇప్పుడు మనం అది లో బడ్జెట్ కింద పెట్టాం. అది ఓన్లీ ఫర్ లిమిటెడ్ టైం. కన్స్ట్రక్ట్ చేసి మనం ఇస్తాం. ఎక్కడ ఇస్తాం ఏంటని చెప్తాను. ఇది ఏరియా వచ్చేసి చింతలపాలెం వస్తుందండి. పెందుర్తి నుంచి 3.5 km డిస్టెన్స్లో ఉంటుంది. ఇది బస్ స్టాప్ నుంచి మన హైవేలో 150 feet హైవే కింద శాంక్షన్ అయింది. పెందుర్తి నుంచి అరకు రోడ్ హైవే 150 feet కింద శాంక్షన్ అయింది. లాంగ్ లెంత్లో మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ నుంచి 2 ways ఉన్నాయి దీనికి. ఓకే, ఒకటి 500 meters వస్తుంది, ఒకటి 400 meters వస్తుంది. 2 హైవేకి డైరెక్ట్ కనెక్షన్స్. చుట్టుపక్కల రెసిడెన్షియల్ జోన్ అండి. ఇక్కడ మీకు మన సచివాలయం అలాగే టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది ఇటువైపు నుంచి పక్కన ప్లాట్స్, ఇండివిజువల్ హౌసెస్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ మనం ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసిస్తాం అన్నది కూడా మీకు చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ 40 feet రోడ్స్ అండి. సో క్లియర్ టైటిల్ ఎలా ఉంటుంది అంటే, ఈ ప్రాపర్టీ ప్లాన్ చేసే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉంటుందండి. అండ్ రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా కొంచెం మిగులుతుంది. అది ఎలా ఏంటని చెప్పి తెలియాలి అంటే మనకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే చెప్తాం అనమాట. రిజిస్ట్రేషన్ అమౌంట్ సేవ్ అవుతుంది. అండ్ లో బడ్జెట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ పైసా వసూలు. కొంచెం మనకి దగ్గరలో లైక్ కొంచెం సుజాత నగర్, చెన్ముష్పాడ్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలామంది ఇల్లు ప్లాన్ చేస్తూ ఉంటారు, 1 crore అలా పెట్టేవాళ్ళు. అదే అమౌంట్ ఎక్కడ పెడితే మీకు 2 ఇల్లు వస్తాయి కదా. దట్ సేమ్ మేనర్ 2 బడ్జెట్లో అదే బడ్జెట్లో 2 ఇల్లు వచ్చేస్తున్నాయి. సో ఇంకా చాలా బాగుంటుంది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద ప్లాన్ చేద్దాం అనుకుంటే. ఓకే, సో ప్రాపర్టీ వెరీ క్లియర్ టైటిల్ అండి. ఇప్పుడు మీకు ఒక ప్రాపర్టీ దగ్గర ఉన్నాం మనం, ఇక్కడే మనం కన్స్ట్రక్ట్ చేసేస్తాం 220 square yardsలో. ఇక్కడ నుంచి ఆ ఇంటికి పెద్ద దూరం ఏమి ఉండదు, జస్ట్ ఒక 200 meters దూరం ఉంటుంది. 200 meters కూడా ఉండదు, జస్ట్ ఒక 100-150 meters దూరం ఉంటుంది. మీకు అలా కనిపిస్తుంది. మనం ఉన్న ఏరియా కూడా 40 feet రోడ్. ఇప్పుడు ఇదొకటి. ఇంకో దగ్గర ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసేస్తాం అన్నది కూడా మీకు చూపిస్తాను. ఆ ప్లాట్ అయితే ఇది ఫస్ట్ వన్ అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన అయితే ఉంది, కన్స్ట్రక్ట్ చేసేస్తాం. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు అంటే కాంటాక్ట్ అయితే మన లోన్ ప్రొసీడింగ్స్కి అవుతాం. రిజిస్ట్రేషన్ అనేది, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది జరిగిపోతుంది. కన్స్ట్రక్షన్ వైజ్ మనకి అమౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక దగ్గర ఎక్కడంటే ఇక్కడండి. ఇది ఇంకా ముందే ఆ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లులు వెళ్ళక ముందే మనకి వస్తాయి. చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయా లేవా అనేది దానికోసం మీకు చూపిస్తున్నాను. ఆ హై టెన్షన్ ఉంది కదండి పోల్, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, అదొక వే. అండ్ ఇప్పుడు నేను నించున్న వే నుంచి ఇల్లుల వైపు ఉంది కదా, ఇదొక వే. ఇలా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా కూడా హైవే కనెక్ట్ అయిపోతుంది. 150 feet హైవే కింద శాంక్షన్ అయింది. అండ్ మనం ఇందాక చూసిన ఇల్లు ఎక్కడంటే అక్కడ వస్తుందండి, కనిపిస్తుంది అదిగోండి ఆ ఇల్లు. అండ్ అక్కడ ఇంకొక ఇండివిజువల్ హౌస్ చూసాం కదా మనం కన్స్ట్రక్షన్ అక్కడ. సో ఇవ్వండి, ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరు ఉన్నారంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ 2 peopleకి మాత్రమే ఆపర్చునిటీ. సో మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.